తదనంతరం మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిసి మకర రాశి అవుతుంది. ఈ మకర రాశికి తృతీయంలో శని ఉన్నాడు. సూపర్, చక్కగా ఉన్నాడు. శని వల్ల ఇబ్బందికర పరిస్థితులు కలగవు. గతంలో చేసుకున్నటువంటి ఏమన్నా ఇబ్బందికరమైన సంఘటనలు ఉంటే కనుక అవన్నీ కూడా మబ్బుల్లాగా తొలగిపోయి ఇప్పటి నుంచి జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. 3వ ఇంట్లో ఉంటే శని అద్భుతంగా యోగిస్తాడు, తిరిగేలేదు దాంట్లో. తర్వాత శుక్రుడు రాహువు కూడా ఉన్నారు. పెద్దగా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కలగవు. చతుర్థంలో బుధుడు ఉన్నాడు, మంచి బుద్ధిని కలగజేస్తాడు. ఒక బుధవారం నాడు వైష్ణవాలయానికి ఏదైనా సరే మీ ఇష్టం, వెంకటేశ్వర స్వామి అయినా, నరసింహస్వామి అయినా, కృష్ణ భగవానుడైనా, ఎవరైనా సరే ఆ గుళ్ళోకి వెళ్ళి చక్కగా పూజ చేయించుకుంటే బుధుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. తర్వాత పంచమంలో రవి ఉన్నాడు, చాలా విశేషం. ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు కలగజేయడు. తర్వాత 6వ ఇంట్లో గురుడు ఉన్నాడు. మనం మాట్లాడే మాట ఎంత చక్కగా ఉండాలంటే సరళంగా ఉండాలి, మంచి భావం కలిగి ఉండాలి దాంట్లో. లేదా ఎటువాడు ఒక మాట మాట్లాడితే ఇంకో మాట మాట్లాడామని చెప్పేసి మనకు మనమే శత్రువులు పెంచుకున్నట్టు అవుతుంది. అయినా పెద్ద ప్రాబ్లం లేదు, ఇబ్బందికరమైన సంఘటనలు కలగవు. ఏదైనా కొద్దిగా ఒక రవ్వ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. తర్వాత కుజుడు కర్కాటకంలో, ఒక మంగళవారం నాడు కుజుడికి శాంతి చేయించుకుంటే ఇబ్బందికరం కలగదు. తర్వాత కేతు కూడా అంతే, కుజోత్ కేతువు, కుజుడే ఫలితాలు ఇస్తాడు, కేతు కూడా అదే ఫలితాలు ఇస్తాడు. దానివల్ల పెద్ద ప్రాబ్లం అనిపించదు. నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి ధ్యాన శ్లోకాలు చదువుకొని తద్వారా కాళ్ళు కడుక్కొని తద్వారా శివుడికి అభిషేకం చేసినట్టుంటే చాలా విశేషంగా ఉంటుంది. ఇది మకర రాశి యొక్క ఫలితం. ఇంకేమైనా పరిహారాలు చేసుకోవచ్చా గురుగారు మకర రాశి వారు? మకర రాశి వాళ్ళకి పెద్దగా పరిహారాలు ఏం లేవండి. ఒక్క గురుడికి ఏమన్నా కొద్దిగా చేసుకుంటే విశేషంగా ఉంటుంది. ఆయన తప్ప పరిహారాలు ఏం అక్కర్లేదు.